ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి ధాన్యం కొనుగోలు, వర్షాకాలం ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ శాఖ ముందస్తు సాగు వంటి పలు అంశాలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో, జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించారు. సమీక్షలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. నకిలీ విత్తనాలపై తీసుకుంటున్న చర్యలు వెంటనే పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎరువుల విత్తనాల కొరత రాకుండా జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు, సత్యనారాయణ, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్లు పి శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్, డిఆర్ఓ ఏ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లకి, కమిషనర్, ఎస్పీకి, ఇతర జిల్లా ఉన్నతాధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ఈ సమావేశం చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సమావేశం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాల్లో రివ్యూ చేయటమే కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి చేరటం కోసం కావాల్సినటువంటి మెకానిజం అంటే డెలివరీ మెకానిజం కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా అందించడం కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు స్పష్టంగా మీ అందరికి చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు సరే సీజనల్ గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షల 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో, గతంలో ఎప్పుడు 53-54 ఉంటే ఈసారి 64-65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు. సో మీరు ఈ జిల్లాలో, రెండు జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లో, గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్, వారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేసుకో, అట్లాగే సన్నాలు ఏమంటే బోనస్ కూడా వాటి అకౌంట్ లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ సమస్యగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం. సో వీ అప్రిషియేట్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా, మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా స్పెసిఫిక్ కేసుల్లో ఎవరైనా దృష్టిలో ఉంటే కూడా సమాచారం ఇస్తే వెంటనే వాటిని ప్రొక్యూర్ చేయడానికి, తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ డెసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యం. 5 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఒకటేసారి శాస్త్ర నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు మనం 1000 ఇళ్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఉంటే 500 ఉంటే
ఆ తర్వాత 1000 ఇళ్ళు ఇస్తే ఆ పీరియడ్ అంతా ఇచ్చుకుంటూ అది కూడా మేఘరకం అటువంటిది. ఆ తర్వాత 2004లో మళ్ళీ మనం సాచురేషన్ మోడ్లో తీసుకొచ్చాం. అది 75 నుంచి ₹1,00,000 వరకు తీసుకుని వచ్చాం. సరే, ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా మనం బాగా చేసుకోవచ్చు అని ఆశపడినటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇల్లు తీస్తామని చెప్పారు. సరే, 10 ఏళ్ళు అలా ఇస్తామని చెప్తూనే 10 ఏళ్ళు గడిపారు. చివరికి వారు మారారు, వీళ్ళకి ఇల్లు కూడా రాలేదు, వాళ్ళు కూడా లేకుండా. కానీ మనం చాలా బాధ్యతతో రాగానే దీనిపైన దృష్టి సారించి హౌసింగ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అంతా కూడా దీని మీద సంపూర్ణంగా స్టడీ చేసి మొదటి సంవత్సరమే దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్లని బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు, అనుభవజ్ఞులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్స్, గౌరవ జిల్లా కలెక్టర్స్, గౌరవ సిపి గారు, ఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకొని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మెయిన్ 4 ఎజెండాల గురించి పూర్తిగా చర్చించాం. ప్రధానమైంది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రధానమైంది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలోఅప్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు కానీ ఏదన్నా అవసరమన్న వర్కుల్ని అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి, ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు. ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అధికారులైన మీరు నిబద్ధతతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ ఆలోచనలతో ఈనాడు పేదవాడి పక్షాన పనిచేయాలని తాపత్రయపడుతుందో దానికి మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పదే తెలుపుతూ సెలవు తీసుకుంటారు. హరీష్ రావు గారు కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గృహజ్యోతి ఉన్నాయి, 3 లక్షలు వచ్చినాయి, మేమేదో కట్టలేకపోయాం, మీ ప్రభుత్వంలో ఇవ్వాలని అన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. దాన్ని సెకండ్ స్పెల్ లో డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ లో ఆనాడు సెలక్షన్ చేసిన దాంట్లో జెన్యూనిటీ ఉంటే, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆ ఫౌండేషన్ లో కూడా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు కాదు, మనం 5 లక్షల రూపాయలు ఇద్దాం. అసైన్డ్ ల్యాండ్ లో ఎంజాయ్మెంట్ చేస్తూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఆ అసైన్డ్ ల్యాండ్ ఉండి పొజిషన్ లో ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇద్దామనేది గౌరవ ముఖ్యమంత్రి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. మన డిసీజ్ అయినాయి సార్, మొత్తానికి బడ్జెట్ అయిపోయింది. ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా మా జిల్లా కలెక్టర్స్ ని,
ఇద్దరు కలెక్టర్స్ ని వారి యంత్రాంగాన్ని సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నా తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కానీ విత్తనాలు కానీ వారు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక సీనియర్ గా వారు ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పక్క జిల్లాగా నేనున్నాను. ఇటు పక్కకి మన నీళ్ళిచ్చే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3 పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్న జిల్లాలో ఎట్టి పరిస్థితులు అది కూడా పూర్తవుతుంది. తప్పకుండా మీ పనిచేసే ఆఫీసర్లకు మా పూర్తి సపోర్ట్ ఉంటుంది.